హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ నమీ ప్రతిలిపి. మీరు థంబ్నెయిల్ ముందే చూశారు కదా. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఒక కొత్త స్టోరీ. నా ఎద చప్పుడు చేసే శృతి నీవే, ఒక మంచి లవ్ స్టోరీ. ఇది మీ అందరూ వినేయాలనుకుంటున్నారు కదా. నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒకే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమె ఒక అందమైన యువతి, అంతేకాదు ఆమె ఒక పియోనిస్టు. అందమైన చేతివేళ్ళు కల అమ్మాయి అని ఆమెకి వాయిద్య కళాశాలలో మరో పేరు కూడా ఉంది. ఆమెకి ఎంతో ఇష్టమైన తన తాతగారికి ఆ వాయిద్యం అంటే ప్రాణం. అందుకే తన తల్లిదండ్రులు వద్దంటున్నా పట్టుపట్టి మరీ దాన్ని నేర్చుకుంది. అందులో ఉత్తీర్ణత సాధించింది. ఆ కళాశాల ప్రిన్సిపాల్ అయిన రాజవర్ధన్ దగ్గరే ఆమె చిన్నప్పటి నుంచి నేర్చుకుంది. చిన్న వయసులోనే తనకు సిరివల్లి పరిచయమైంది. సిరివల్లి మరెవరో కాదు, రాజవర్ధన్ ఒక్కగానొక్క కూతురు. ఆయన దగ్గర చేరడం వల్ల, తన కూతురుతో పాటే నేర్చుకోవడం వల్ల ఆ అమ్మాయితో స్నేహం ఏర్పడింది. అలాగే వారితో పాటే వారి స్నేహం కూడా పెద్దదైంది. తన గురువుగారికి ఒక పెద్ద సంగీత కళాశాల ఉంది. అందులో రకరకాల వాయిద్యాలు నేర్పిస్తారు. అతను చాలా మంచివాడు. అంతేకాకుండా చాలామంది ఫీజులు లేకపోయినా సంగీతం పట్ల వారికి ఉన్న ఆసక్తిని గుర్తించి వారికి ఉచితంగా బోధించేవాడు. అలాంటి ఒక మంచి వ్యక్తి అయిన ఆయన భార్య చిట్టి తల్లిని ప్రసవించి లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. దాంతో తన కూతురికి అన్నీ తానే ప్రేమగా చూసుకుంటాడు. ఇక మన హీరోయిన్ తండ్రి లేడు, తల్లి మాత్రమే. ఆమె ఒక కాలేజీలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేస్తుంది. కూతుర్ని ప్రేమగా చూసుకోవడమే కాకుండా బాధ్యతగా ఎలా ఉండాలో ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. కానీ నీలాంబరి తన తల్లి మాటలను అస్సలు పట్టించుకోదు. వారి మధ్యలో అప్పుడప్పుడు ఏదో గొడవ జరుగుతూ ఉంటుంది. ఆ మాత్రం గొడవ లేకపోతే వారికి అస్సలు నిద్ర పట్టదు. అలా తల్లి మాటల్ని అప్పుడప్పుడు కొట్టిపారేస్తూ, తల్లిని అప్పుడప్పుడు కాస్త బాధ పెడుతూ అల్లరిగా ఉంటుంది నీలాంబరి. ఇలా తాపీగా జరిగిపోతున్న వారి జీవితాల్లో ప్రేమ అనే అంకం మొదలవడంతోనే వారి జీవితాలు అల్లకల్లోలంగా మారిపోయాయి. అది ఎలా జరిగిందో మనం ఈ కథలోకి వెళ్తేనే తెలుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం ముందుగా కథలోకి వెళ్దాం. నీలాంబరి, టైం చూసావా ఎంత అయిందో అంటూ వంటగదిలో పని చేసుకుంటూ కూతురికి కాఫీ తీసుకొచ్చి పక్కనే పెట్టి లేపుతుంది నీలాంబరి తల్లి పావని. అమ్మా, ఇప్పుడు అంత తొందర ఏమొచ్చింది? సిరి వస్తుంది కదా, తను వచ్చిన తర్వాత లేస్తా. మళ్ళీ బెడ్షీట్ కప్పుకుంటున్న కూతురు వైపు కోపంగా చూస్తూ, నీకెన్నిసార్లు చెప్పాలి బాధ్యతగా ప్రవర్తించమని? ఇప్పుడు చదువు పూర్తయి ఉద్యోగం కూడా వచ్చింది. ఆ మాత్రం బాధ్యత లేకపోతే ఎలా? ఏదో మీ ప్రొఫెసర్ పుణ్యమా అని అక్కడ ఉద్యోగం వచ్చింది. లేదంటే నీకెవరిస్తారే? బాధ్యత అంటే ఏంటో కూడా తెలియని నీకు ఎవరైనా ఉద్యోగం ఇస్తారా? చెప్పు, ఎన్నాళ్ళు ఇలాగే ఉంటావు? బాధ్యత గురించి తెలుసుకోవా నువ్వు అసలు అంటూ మళ్ళీ రామాయణం మొదలుపెట్టింది రోజులాగే. తల్లి మాటలు విన్న నీలు వెంటనే లేచి కూర్చొని, ఆపు ఆపు తల్లి ఆపు అంటూ తన 2 చేతులనెత్తి దండం పెట్టింది. ఇక ఇంతేనా? నేనెప్పుడు చెప్పడం మొదలు పెడతానో వెంటనే నువ్వు ఇలాగే చేస్తావు కదా అంటుంది కోపంగా పావని. ఇప్పుడు ఏమైంది? నేను లేవాలి అంతే కదా. ఇక నువ్వు నీ పురాణాన్ని ఆపేస్తే నేను వాష్రూమ్లోకి వెళ్ళొస్తా అంటూ వెంటనే వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి తన తల్లి చేతిలో ఉన్న కాఫీ కప్పును తీసుకొని తాగుతూ తల్లి వైపు చూసింది ఊరకట్టగా. రోజు నాకు ఇదే అలవాటైపోయింది అంటూ పావని వంటగదిలోకి వెళ్ళి టిఫిన్ ప్లేట్ తీసుకొచ్చి తన చేతిలో పెట్టింది. వెంటనే అన్నీ ఇలా తినాలి, అసలు ఎవరైనా ఇలా తింటారా అంటుంది నీలు తల్లి వైపు చూస్తూ. అదే మరి నేను చెప్పేది. నువ్వు ఉదయాన్నే లేస్తే ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడే చేయొచ్చు. నువ్వు 8 గంటలకు లేచావు, 8:30 కల్లా నువ్వు కళాశాలలో ఉండాలి. ఎప్పుడు తినాలి, ఎప్పుడు రెడీ అవ్వాలి? సిరి కూడా వచ్చేస్తూ ఉంటుంది.
అంటూ ప్లేట్ని తన చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. నీలు తినకుండానే ప్లేట్ని పక్కన పెట్టి రెడీ అయి హాల్లోకి వస్తుంది. అది చూసిన పావని, ఈరోజు కూడా నువ్వు టిఫిన్ చేయలేదు కదా అంటూ తన గదిలోకి వెళ్ళి ప్లేట్ తీసుకొచ్చి నీలు ముందు ఉంచుతుంది. అది చూసి నీలు, అయ్యా బాబోయ్, ఇప్పుడు అది తినడం మొదలు పెడితే ఎప్పటికి అవ్వాలి అంటూ తల్లి వైపు చూసి అందంగా నవ్వుతుంది. దాంతో పావని కరిగిపోయి, నువ్వు మా అమ్మలా ఉంటావే అని వెంటనే తల చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరుస్తుంది. అలా రోజు తల్లిని ఐస్ చేస్తూ ఉంటుంది నీలు. దానికి కారణం నీలాంబరి పావని తల్లిలాగే ఉంటుంది. అందుకే తన తల్లి పేరే కూతురుకు పెట్టుకుంది. నీలాంబరి తండ్రి చిన్న వయసులోనే చనిపోయాడు. అన్నీ తానే అయి చూసుకుంటుంది పావని. అలాంటప్పుడు తను ఎక్కువగా కోప్పడ్డం ఒక్కోసారి తనకే నచ్చదు. అప్పుడే డోర్ బెల్ మోగగానే, అమ్మా సిరి వచ్చింది, నువ్వు కాలేజీకి జాగ్రత్తగా వెళ్ళు, నేను వెళ్తున్నా అంటూ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని పరుగులాంటి నడకతో వెళ్తున్న కూతురు వైపు చూసి, జాగ్రత్తగా వెళ్ళిరండి, సిరిని జాగ్రత్తగా చూసుకో అని మరీ చెప్తుంది పావని. తల్లి మాట వినగానే వెళ్తున్న నీలాంబరి వెళ్ళి వెనక్కి వచ్చి, దాన్ని జాగ్రత్తగా చూసుకోమంటావే కానీ నన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పవా అని తల్లిపై కోపంగా చూస్తుంది. సిరివల్లి కూడా లోపలికి వచ్చి, అలా చెప్పండి ఆంటీ అంటుంది. నిజమే, నీకేం చెప్పాల్సిన అవసరం లేదు, తను ఒట్టి అమాయకురాలు, నువ్వు మాత్రం గడుగ్గాయి, ఎక్కడికి వెళ్ళినా సరే అన్నిటినీ సాధించుకొని వచ్చేస్తావు. మా సిరి అలా కాదు, తను మౌనంగా ఉండే చిట్టి తల్లి, అందుకే నువ్వు దాన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్తుంది. దాంతో సిరి పావని బుగ్గ మీద ముద్దు పెడుతుంది. సిరి చిన్నప్పటి నుంచి పావని దగ్గరే పెరిగింది. అందుకే వాళ్ళిద్దరి మధ్య అంత అన్యోన్యత. తల్లి కూతుర్లలాగా. నీలాంబరి మాత్రం కోపంగా తల్లి వైపు చూస్తూ, పద వెళ్దాం, చాలు మీ ప్రేమలు అంటూ సిరిని లాక్కెళ్తుంది. ఇద్దరూ కలిసి సిరి స్కూటీ మీద కళాశాలకు బయలుదేరుతారు. అదండి, అలా ఈరోజు హీరోయిన్ గురించి తెలుసుకున్నాం. రేపు మన హీరో గారి గురించి తెలుసుకుందాం. నీలాంబరి సిరివల్లిల స్నేహం చాలా బాగుంది కదా. అలాంటి స్నేహం ఉంటే చాలు, జీవితం మరింత ఆనందంగా ఉంటుంది. కానీ వారు అలా ఉండడం వల్లే వారి జీవితాలు విచ్ఛిన్నం కాబోతున్నాయని వారికి అప్పుడే తెలీదు. తెలిసిన రోజు వారు పడే మనోవేదనను ఎవరూ వర్ణించలేరు. ఎప్పట్లాగానే ఈ కథను కూడా మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తూ మరో కొత్త కథను మొదలుపెట్టాను. ఎప్పట్లా మీరు ఇవ్వాల్సినవి ఇస్తారు కదా, ఈసారిలా కాకుండా కొత్తగా ట్రై చేయండి ఫ్రెండ్స్. సమీక్షలు ఇవ్వడం. కథ ఇప్పుడే మొదలైంది, ఇంకా చాలా ఉందండోయ్. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. అక్కడ మన హీరో ఎంట్రీ. లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో చెప్పండి. విన్నవారు ప్రొఫైల్ ఫాలో అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ నన్ను ఆదరిస్తారని, నా వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ధన్యవాదాలు.